హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ కాఫీ తోటి స్టార్ట్ చేశాను. తర్వాత వెజిటేబుల్స్ అవి కూడా నేను అలా కట్ చేసుకుంటాను కదా వీక్లీ వన్స్, అవి కూడా జ్యూస్ కోసం రెడీ చేసుకున్న. తర్వాత ఈరోజు కమలం పూలతోటి లలిత అమ్మవారికి ఫ్రైడే పూజ అది చేసుకున్నానండి. ఆ కమలం దీపాలు కానీ, తామర పూల దీపాలు కానీ అవన్నీ పెట్టుకొని చేసుకుందాం అనుకున్నాను. అదైతే ఈరోజు కమలం పూలు పెట్టుకున్నాక ఫుల్ఫిల్ అయిందనమాట. అంటే ఇలా దీపారాధన చేసుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కామాక్షి దీపం నేను కొన్నప్పటి నుంచి తామర పూలు దీపాలు అటు ఇటు పెట్టి కింద కలువ పూలు దీపాలు పెట్టేసి మధ్యలో లలిత అమ్మవారి కామాక్షి దీపం పెట్టుకొని కలువ పూలు, మల్లెపూలు వీటన్నిటితోటి పూజ చేసుకుందామని. మామిడికాయలు కూడా వచ్చాయండి. అందులో అన్నీ కూడా కలిసి వచ్చినట్లు అనిపించింది అనమాట ఆ అమ్మవారి పూజకి. సరే, ఈరోజైతే పూజ అది కలువ పువ్వులతోటి 11 కలువ పువ్వులతోటి చేసుకున్నానండి ఈరోజు పూజ అది నేను. అంటే అమ్మవారి చుట్టూ కూడా 11 పువ్వులు అవి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ ఆవు పేడ పిడకుంటుంది కదా, అది నేను స్టోర్ చేసుకుంటాను ఇయర్లీ వన్స్. వాటితోటి ధూపం కూడా వేసుకున్నాను. ఈ సాంబ్రాణి వచ్చేసి అరుణాచలంలో తీసుకున్నానండి. అరుణాచలంలో మనం షాప్స్ అవి గుడి ముందు ఎక్కడ అమ్మరండి సాంబ్రాణి అనేది. మీరు ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కదా, ఆ గిరి ప్రదక్షిణ చేసే చుట్టూ కూడా అమ్ముతూ ఉంటారనమాట. రకరకాల ఫ్లేవర్స్ ఆఫ్ సాంబ్రాణి అనేది మొత్తం పెద్ద పెద్ద గడ్డల్లా అమ్ముతుంటారు. మీరు వెహికల్లో వెళ్ళే పని అయితే కొని వెహికల్లో పెట్టేసేసుకోవచ్చు. లేదు మీరు మామూలుగా కాలినడకన అలా వెళ్తున్నారంటే మీరు తీసుకొని ఆ గుడి దగ్గర ఉంటుందిలే అనేసి అలా వెళ్ళామండి మేము. అక్కడైతే లేదనమాట. ఇది వచ్చేసి నేను తెలిసిన వాళ్ళ ద్వారా తెప్పించుకున్నాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే నేను తీసుకొచ్చుకుంటాను. అరుణాచలం నుంచి తెచ్చిన సాంబ్రాణి అండి ఇది. ఈ ఆవు పిడకది కాల్చేసేసి దాని మీద వేసుకున్న. ఎంత బాగుందోనండి అసలు. ఆ రూమ్స్ మొత్తం కూడా ఈరోజు ధూపం వేసుకున్నాను. చాలా రోజులైందనమాట నేను ఇల్లంతా ధూపం వేసి. మామూలుగా డూప్ స్టిక్స్ ఇవి వెలిగించుకుంటున్నాను, తిరుమలలో తెచ్చుకున్నాననేసి. ఆవు పేడకు వెలిగించి చేసి కూడా 1 మంత్ అయిపోయింది నేను దగ్గర. ఈరోజైతే ఇల్లంతా కూడా ఆవు పేడతోటి ఆ పిడక మీద మొత్తం సాంబ్రాణి వేసుకున్నాను. అమ్మవారికి నీరాజనం అంతా సమర్పించుకున్న తర్వాత ధూపం మొత్తం కూడా ఇల్లంతా కూడా చూయించుకుంటానండి. తర్వాత కొంచెం వాటర్ తోటి మొత్తం అలా శుద్ధి చేసుకొని స్వామివారికి హారతి ఇచ్చుకున్న తర్వాత నేను కూడా హారతి తీసుకొని ధూపం మొత్తం ఇల్లంతా వేసుకుంటున్నానండి. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే కరోనా టైంలో ఎక్కువ వేసేదాన్నండి నేను. ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఆవు పేడ ఉంటుంది కదా పిడకలు, అవి చిన్న చిన్నవి తీసుకొచ్చుకొని ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి పేడ అది తెచ్చుకున్న తర్వాత చిన్న చిన్నవి చేసేసుకొని మిద్దె పైన ఉండేవాళ్ళం అదివరకు మేము. పై ఫ్లోర్లో అక్కడ అన్ని చిన్న చిన్న సైజు అన్నీ ఎండబెట్టేసుకొని ఎవ్రీడే కూడా కొంచెం కర్పూరం అది వేసి పిడకల్లాగా చేసేదాన్ని. చేసేప్పుడే కొంచెం వేపాకు కూడా పేస్ట్ వేసి చేసేదాన్ని ఆవు పేడలో. అవి చాలా మంచిదనమాట మనకి. ఊపిరితిత్తుల్లో అది ఏదైనా కూడా ఫ్లెమ్ అదంతా ఉన్నా కూడా చాలా మంచిగా రిలీఫ్ ఇస్తుందన్నమాట ఈ పొగ స్మోక్ అనేది. చాలామంది పడదు అంటారు, కానీ అస్సలేమి దగ్గు కానీ ఏమీ ఉండదండి. మన లోపల ఏదైనా కూడా కఫం కానీ రకరకాల ఏదన్నా ఉన్నా కూడా అది బయటికి పంపించేస్తుంది అనమాట ఆ ధూపం వలన. ఇలా మొత్తం ఎంట్రన్స్లో కానీ అన్ని డోర్స్ కానీ విండోస్, నాకేంటంటే కప్బోర్డ్స్ కూడా వేసి పొగ వేసి కొంచెం సేపు ఓపెన్లో పెడతానమాట. ఏవైనా కొంచెం అంటే వింటర్ సీజన్లో ఏదన్నా తేమలాగా అది ఉన్నా కూడా ఇలా మనం వేసుకున్నామంటే అప్పుడప్పుడు రూమ్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఎంత పాజిటివ్గా ఉంటుందంటే అసలు మీరు ఒక్కసారి వేసి చూస్తే మనకు అర్థమైపోతుందన్నమాట. ఎవ్రీ కార్నర్ కూడా ప్రతి చోట కూడా అంతా వేస్తానండి ధూపం. తర్వాత గోంగూర పచ్చడి చేశాను. ఇది వచ్చేసి నేను
10 డేస్, 15 డేస్, 1 మంత్ పైనే స్టోర్ ఉంటుందండి. నెక్స్ట్ ఈసారి నేను ఎప్పుడైనా చేసేప్పుడు మీకు క్లియర్‌గా చూయిస్తాను. వీడియోస్ చాలా ఎక్కువైపోయి ఫోన్ హ్యాంగ్ అయిపోయిందనమాట. అంటే ఒక డే అంతా పని చేయలేదనమాట. అందుకే నేను అన్నీ డిలీట్ చేయాల్సొచ్చింది. ఈ గోంగూర పచ్చడి కూడా షూట్ చేశాను. కానీ వీడియో మొత్తం అయితే మిస్ అయిపోయిందండి. తర్వాత ఎప్పుడైనా మనకి సమ్మర్ సీజన్‌లో మామిడికాయలు అవి తెచ్చుకుంటే మీరు బయట నుంచి, అవి మందు కొట్టి, మందు పెట్టి పండిస్తారు కదా! వాటర్‌లో మనం నాడేసామంటే కొంచెం సేపటికి పైన బుడగల్లాగా వస్తాయన్నమాట. అప్పుడు దానికున్న కెమికల్ ఎఫెక్ట్ మొత్తం పోతుంది. అలా మీరు తినే ముందు ఎప్పుడైనా సరే వాటర్‌లో డిప్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పీసెస్ కట్ చేసుకోండి. ఈరోజు పొట్లకాయ కర్రీ చేశాను. ఇది తీయ కూర అంటారనమాట పొట్లకాయి. రసం పెట్టుకుంటే చాలా బావుంటుంది. ఉప్పు మిరపకాయలు, మామిడికాయ, పెరుగు, రైస్, పప్పు అన్నీ తెచ్చుకున్నాను. చాలా బావుంటాయండి ఈ ఉప్పు మిరపకాయలు. నేను 10 డేస్‌కలా ఫ్రై చేసేసి ఎయిర్ టైట్ కంటైనర్ జార్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఈవినింగ్ టైము చపాతీ పిండి కలుపుకున్నాను. పన్నీర్ కర్రీ చేశానండి. చాలా బావుంటుందనమాట చపాతీలోకి నైట్ టైం పన్నీర్ కర్రీ ఇలా. ఉదయం పొట్లకాయ ఉంది కదా అది. ఈ పన్నీర్ వచ్చేసి హోమ్ మేడ్ అనమాట. నేను పీసెస్ అవి కట్ చేసుకొని నార్మల్‌గా బాక్స్‌లో పెట్టుకున్నాను కదా! అవి చిన్న చిన్నవి చేసుకున్నాను. కొంచెం బాయిల్ అయ్యాక టైట్ అయిపోతుందనమాట కర్రీ. ఇంతేనండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.